పృథివీ వ్యాపస్తేజో వాయురాకాశాత్. ఇవి పంచమహాభూతాలు అంటారు వీటిని. పృథివీ అంటే భూమి, ఆపహ అంటే నీరు, తేజ అంటే అగ్ని, వాయువు అంటే వాయువు, ఆకాశము మనకు కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇవి మనకు చేసేటువంటి సహాయం కానీ మేలు కానీ అంతా ఇంత కాదు. అవి ఉండబట్టే మనం అందరం కూడా సుఖంగా జీవించగలుగుతున్నాం. భూమి చేయబట్టే మనకు ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నాము, రకరకాల పంటలను పండించుకుంటున్నాము, ఈ ఫలాలు పుష్పాలు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి, అనుభవిస్తున్నాము. ఆపహ అంటే నీరు, ఆ నీరు తాగి బతుకుతున్నాము. ఇప్పుడు ఆపహ. తేజ అంటే అగ్ని, అగ్నితోటి మనం నిత్యం కూడా వంట చేసుకుంటూ ఉంటాము. ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల. విద్యుత్ శక్తి వస్తుంది ఈ నీటి వల్ల. ఆపహ. తేజ వాయువు, ఆ ఈ వాయువుని పీల్చుకుని మనం జీవిస్తున్నాము. ఇంకా ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి వాయువు వల్ల. వాయువు ఆకాశంలోంచే కదా మరి మేఘాలన్నీ కూడా ప్రయాణం చేస్తూ వాటిని వర్షిస్తుంటేనే కదా మనకు పంటలు పండుతున్నాయి, మనం అందరం జీవిస్తున్నాం. మన భూగోళం ఒక్కడే కాదుగా ప్రపంచంలో ఉన్నది. ఈ విశ్వంలో ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇలాంటి గ్రహాలు ఉన్నాయి, గ్రహాంతరవాసులు ఉన్నారు, ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి. వాటికి మనం ఈ చేసేటువంటి సహాయానికి, ఈ పంచమహాభూతాలు చేసేటువంటి సహాయానికి మనం ఏ రకంగా వాటికి మనం కృతజ్ఞత తెలుపుకుంటాం. ఎలా తెలుపుకోవాలి అంటే వాటికి యజ్ఞము, యాగము, హోమాలు, తపస్సులు చేస్తుంటారు మహర్షులు. ఇవన్నీ కూడా వాటిని నమస్కరిస్తూ ఉంటారు నిత్యం. అవి ఎవరి సహాయం కానీ ఎవరిని కూడా ఏమీ నమస్కారాలు కానీ కోరుకోవు. మనం కృతజ్ఞతాపూర్వకంగా వాటికి నమస్కారం పెట్టుకుంటే అవి మనకు మంచి మేలు చేస్తాయి. వాటిని జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి, వాటిని గౌరవించాలి. పంచమహాభూతాలను చాలా గౌరవంగా చూసుకోవాలి. వాటిని జాగ్రత్తగా వాడుకుంటే మనకు మానవాళికి ఎంతో శ్రేయస్కరము, ఎంతో మేలు జరుగుతుంది. శుభం భూయాత్. బిఎస్ భాస్కర్ దేవ్, సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్. ఓం తత్సత్. శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.